ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రనేతలపై ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో IC-814 హైజాక్ మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రఫూఫ్ అజర్ కూడా హతమయ్యాడు. బహవాల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రవూఫ్ అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. రవూఫ్ అజర్ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్ట్ డేనియల్ పర్ల్ హత్యలో రవూఫ్ అజర్ కూడా ఉన్నాడు. 2002లో ఉగ్రవాదంపై రీసెర్చ్ చేస్తున్న జర్నలిస్ట్ పర్ల్ కొంతమంది మత పెద్దలను కలిసేందుకు పాక్లోని కరాచీకి వెళ్లాడు. కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు జైలు నుంచి విడిపించిన ఓమర్ షేక్ ఓ హోటల్ నుంచి పత్రికా విలేకరి పర్ల్ను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్లో రవూఫ్ అజర్ హస్తం ఉంది. 5 పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత జైళ్లలో ఉన్న మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాద్ అహ్మద్ జర్గర్ ఉగ్రవాదులను విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మొహమ్మద్ కీలక కమాండర్గా వ్యవహరిస్తున్నాడు.